అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. నిజంగా తగలబెట్టేశారంటే ఇందాకే మన విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఆ టీజర్ లో విజువల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంతగా సినిమా పేరేంటంటే కింగ్డమ్. దాంట్లో కింగ్ ఎవరంటే మన విజయ్ దేవరకొండ. ఇంకా కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మ ఎత్తిన నాయకుడి కోసం అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చెప్పిన వాయిస్ ఓవర్ అయితే ఈ టీజర్ కే హైలైట్ గా అయితే నిలిచింది. కాకపోతే ఆయన అందించిన వాయిస్ ఓవర్ ఎలా ఉందంటే చాలా రౌద్రంగా, చాలా రాయల్ గా అయితే ఉంది. కానీ తీరా విజువల్ చూస్తే ఆ విజువల్ మేకింగ్ ఏమో చాలా స్టైలిష్ గా అయితే నాకైతే అనిపించింది. ఈ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ 2 or 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో ఏమైనా జరిగిద్దా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ టీజర్ లో ప్రజెంట్ టైమ్ లైన్ కి సంబంధించిన షార్ట్స్ కనపడుతున్నాయి. అలాగే ఎక్కడ ఓల్డ్ అంటే ఒక వింటేజ్ టైప్ ఆఫ్ షార్ట్స్ కూడా కనపడుతున్నాయి. అంటే రాజుల కాలం లాంటి షార్ట్స్ కూడా కనపడుతున్నాయి. ఏదో గట్టిగానే ప్లాన్ చేసుకుని దిగినట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా టీజర్ లో విజయ్ దేవరకొండ గారి కొత్త మేక్ ఓవర్ ఏదైతే ఉందో అదైతే నాకైతే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అసలు అది ఏదో అతికిచ్చినట్టు కాకుండా చాలా ఈజీగా క్యారీ చేశాడు ఆయన. ఇంకా టీజర్ లో విజయ్ దేవరకొండ గారు అరుస్తుంటే అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి అని అరిచినట్టే ఇంకా చాలా మందికి అయితే అనిపించవచ్చు. అది ఆయన అరుపే అలాగుంటది కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా టీజర్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. అసలు యాక్చువల్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కాదనమాట, చాలా రోజుల క్రితమే రిలీజ్ అవ్వాలి. కేవలం అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేట్ అవటం వల్లే మనమైతే ఇంత లేట్ గా ఈ సినిమా టీజర్ అయితే చూస్తున్నాం. తీరా ఈ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత చేసిన వెయిటింగ్ మొత్తం వర్త్ వర్మ వర్త్ అన్నట్టుగా అయితే అనిపించింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ స్కోర్ అయితే ఇచ్చాడు. ఇంకా టీజర్ లో ఉన్న ఇంకో హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. నిజంగా ఎవరో నాకైతే తెలియదు కానీ ఇచ్చి పడేశాడు. నాకు ఈ టీజర్ చూసిన తర్వాత వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే ఒకవేళ మనం అనుకున్నట్టుగానే ఈ సినిమా 2 or 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో గనక జరిగితే ఖచ్చితంగా కంగువా సినిమాలో ఏ ఎగ్జిక్యూషన్ అయితే ఫెయిల్ అయిందో వాళ్ళైతే ఈ సినిమా ద్వారా ఆ తప్పులు అయితే చేయకుండా తీస్తే ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ సినిమా అయితే తీరిద్ది. అలా కాకుండా టైం లైన్లు గేమ్ లైన్లు ఏమీ లేకుండా సప్రెషన్ కి గురవుతున్న పీపుల్ ని కాపాడే రాజు కథ అయితే మనకి ఏ గోళ ఉండదు. జస్ట్ టేకింగ్ బాగుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకా ఈ టీజర్ లో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే దీంట్లో ఒక క్రోన్ అయితే హైలైట్ చేసి అయితే చూపించారు. పైగా దానికి పూజలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రాజు కథ. ఆ రాజు కథ ఏంటి, ఆయన కింగ్డమ్ ఏంటో మనకి తెలియాలంటే May 30 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ కింగ్డమ్ అనే సినిమా May 13 అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా ఓవరాల్ గా ఈ టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక కొత్తదనం అయితే కనపడింది. గౌతమ్ తెన్ననూరి గారు ఈ సినిమా గురించి చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నాడు. దానికి తగ్గ రిజల్టే మనం ఇప్పుడైతే చూసాం. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ గారికి కంబ్యాక్ సినిమా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. సరే, మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.